నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. శత్రు దేశాలు ప్రయోగించిన బాలిస్టిక్ ఖండాంతర క్షిపణులను 5,000 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఫేజ్ 2 వ్యవస్థను మన డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. డిఆర్డీఓ పరీక్షించిన వాటిలో 2 తదుపరి తరం ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉండగా మరొకటి నేవల్ యాంటీ షిప్ క్షిపణి. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ 10-11 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ వ్యవస్థ శత్రు క్షిపణులను అంతరిక్షంలో లేదా వాతావరణ పరిధిలో ముందే గుర్తించి వాటిని తుత్తునియలు చేస్తుంది. ఇంతటి అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉంది. ఈ పరీక్షల ద్వారా అత్యున్నత స్థాయి రక్షణ వ్యవస్థ గల ఆ దేశాల సరసన భారత్ చేరినట్టయిందని రక్షణ శాఖ తెలిపింది. అలాగే నేవల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ తొలి ఫ్లైట్ టెస్టును కూడా డిఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. మీడియం రేంజ్లోని శత్రువుల యుద్ధ నౌకలే లక్ష్యంగా ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ శాస్త్రజ్ఞులను అభినందించారు. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణుల నుంచి బహుళ అంచెల రక్షణను, అలాగే మీడియం రేంజ్లో శత్రు నౌకలను అడ్డుకునే సత్తా మనకుందని నిరూపించే 3 పరీక్షలను వరుసగా నిర్వహించామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.